నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. గోదావరిలో పులస జాడేది వర్షాలు లేకపోవడమే కారణమా, లేదంటే ప్రకృతి ఇస్తున్న హెచ్చరికనా? పుస్తెలెమ్మైనా పులస తినాలి అనే నానుడి ఈ ఏడాది ఎందుకు వినిపించడం లేదు? గోదావరి ఒడ్డున తెల్లవారుజాము నుంచే క్యూ కట్టే మాంసాహార ప్రియులు ఈసారి ఎందుకు నిరాశగా వెనుదిరుగుతున్నారు? పులస అంతరించిపోతుందా, లేక మనమే పులసకు దూరం అవుతున్నామా? గోదావరి సంస్కృతిలో భాగమైన ఈ అరుదైన చేపను కాపాడుకోవడానికి ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారా? ఈ విషయాలన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గోదావరి నది కోట్లాది మంది ప్రజల జీవనాధారం. రైతుకు పంట, మత్స్యకారుడికి ఉపాధి, భక్తుడికి పవిత్రత, సాహిత్యానికి స్ఫూర్తి, ఆహార ప్రియుడికి రుచుల నిలయం. మరి అలాంటి గోదావరి పేరు వినగానే చాలామందికి గుర్తించే మొదటి విషయం పులస చేప. గోదావరి వరదలు, పులస చేప ఈ రెండు ఒకదానితో ఒకటి విడదీయలేని అనుబంధం కలిగినవి. ప్రతి ఏడాది వర్షాకాలం మొదలవుతుందంటే గోదావరి జిల్లాల ప్రజల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. గోదావరిలోకి కొత్త నీరు ఎప్పుడు వస్తుందా, పులస ఎప్పుడు దొరుకుతుందా అనే ఎదురుచూపు మొదలవుతుంది. కానీ ఈ ఏడాది ఆ దృశ్యం కనిపించడం లేదు. గోదావరి ఒడ్డున ఎదురు చూసే ప్రజల ముఖాల్లో ఆనందం లేదు. మత్స్యకారుల వలలో పులస లేదు. మార్కెట్లలో పులస సందడి లేదు. అతిథులకు పులస వండి పెట్టాలనే ఆతిథ్య సాంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడనుందా? గోదావరి జిల్లాలో పుస్తెలెమ్మైన పులస తినాలి అనే నానుడి యాదృచ్ఛికంగా పుట్టలేదు. పులస చేప రుచి, దాని అరుదైన లభ్యత, ఆరోగ్య ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రాధాన్యం ఇవన్నీ కలిపే ఈ నానుడికి కారణం అయ్యాయి. ఒకప్పుడు పులస దొరికిందంటే కుటుంబం అంతా ఆనందించేది. బంధువులు పిలిచి విందు ఏర్పాటు చేసేవారు. ఎంత ధరైనా వెడికాడకుండా కొనేవారు. పులస ప్రత్యేకత ఏంటంటే ఇది సాధారణ చేప కాదు. సముద్రంలో ఉండే ఇలస చేప సంతానోత్పత్తి కోసం ప్రతి ఏడాది వర్షాకాలంలో బంగాళాఖాతం నుంచి గోదావరిలోకి ఎదురెదుకుంటూ వస్తుంది. సముద్రంలో ఉన్నప్పుడు దానిని ఇలస అని పిలుస్తారు. కానీ గోదావరి కొత్త నీటిలోకి ప్రవేశించిన తర్వాత అదే చేప పులసగా మారుతుంది. ప్రవాహానికి ఎదురెదుతూ వందల కిలోమీటర్లు ప్రయాణించడం వల్ల దాని శరీరంలో జీవన రసాయన మార్పులు జరుగుతాయని మత్స్యశాఖ నిపుణులు చెబుతుంటారు. అదే దాని రుచికి ప్రధాన కారణమని భావిస్తారు. ఇక ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ అద్భుత ప్రయాణమే ఈసారి దాదాపు నిలిచిపోయింది. కారణం వర్షాభావం. ఈ ఏడాది గోదావరి ఎగువ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దాంతో గోదావరిలో కొత్త నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉంది. సాధారణంగా వరద నీరు వచ్చినప్పుడే పులసలు నదిలోకి ప్రవేశిస్తాయి. నీటి ప్రవాహం, ఉప్పు నీరు, తీయటి నీటి సమతుల్యత, నీటి ఉష్ణోగ్రత ఇవన్నీ కలిసి పులస ప్రయాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఈసారి ఆ సహజ పరిస్థితులు లేకపోవడంతో పులసలు నదిలోకి పెద్ద సంఖ్యలో రాలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక సీజన్ సమస్య మాత్రమే కాదు. గత కొన్ని సంవత్సరాలుగా పులసల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఒకప్పుడు వందల సంఖ్యలో దొరికే పులసలు ఇప్పుడు 1-2 దొరికినా అదృష్టంగా భావించే పరిస్థితి ఏర్పడింది. 3-4 సంవత్సరాల క్రితం కూడా కొంతమేర లభించాయి. కానీ ఆ తర్వాత వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఏడాది అయితే దాదాపు కనిపించడమే లేదట. దీనికి మరో ప్రధాన కారణం జల కాలుష్యం. గోదావరిలో పారిశ్రామిక వ్యర్థాలు, పట్టణ మురుగునీరు, రసాయన అవశేషాలు పెరుగుతున్నాయి. దీంతో చేపల సహజ జీవావరణం దెబ్బతినడం, పులసలు గుడ్లు పెట్టే ప్రాంతాలు కూడా ప్రభావితం అవుతున్నాయి. కొన్నిసార్లు సంతానోత్పత్తి పూర్తి కాకముందే వలలకు చిక్కిపోవడం వల్ల వాటి సంఖ్య మరింత తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేట కూడా మరో సమస్య. పులసకు భారీ డిమాండ్ ఉండడంతో చిన్న చేపలను కూడా పట్టేస్తున్నారు. సంతానోత్పత్తికి వెళ్లే చేపలను పెద్ద ఎత్తున వేటాడడం వల్ల తర్వాతి తరానికి అవసరమైన చేపల సంఖ్య తగ్గిపోతుంది. ఇది ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఒకవైపు వాతావరణ మార్పులు, మరోవైపు కాలుష్యం, ఇంకోవైపు అధిక వేట. ఈ మూడు కలిసి పులస భవిష్యత్తును నేడు ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ధవళేశ్వరం, పొట్టిలంక, పి గన్నవరం, బొడసకొర్రు, యానం, రబ్బనపల్లి, కోడితిప్ప వంటి ప్రాంతాల్లో ఒకప్పుడు పులస వ్యాపారానికి కేంద్రాలుగా ఉండేవి. ఈ ప్రాంతాలకు ప్రత్యేకంగా ఆహార ప్రియులు వచ్చేవారు. కొందరు మత్స్యకారులను ముందుగానే అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి పులస దొరికితే తమకే ఇవ్వాలని చెప్పేవారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితే కనిపించట్లేదు. డబ్బు చేతిలో ఉన్న పులస మాత్రం దొరకట్లేదు. మత్స్యకారుల వలల్లో పడకపోవడంతో వారు కూడా చేతులెత్తేస్తున్నారు. ఇక దీంతో ఎక్కువ నష్టపోతుంది మత్స్యకారులే. పులస సీజన్ కోసం ఏడాది పొడవునా ఎదురు చూసే కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఒక్క పులస చేపతోనే వేల రూపాయల ఆదాయం వచ్చేది. అదే ఇప్పుడు లేకపోవడంతో వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాధారణ చేపల వేటతో వచ్చే ఆదాయం పులస ఇచ్చే లాభానికి సరిపోదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులస ధర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఒక పెద్ద పులస చేప ₹1,00,000 దగ్గరగా అమ్ముడైన సందర్భాలు కూడా గతంలో వార్తల్లో నిలిచాయి. సాధారణంగా సీజన్ ప్రారంభంలో లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ధరలు భారీగా ఉంటాయి, తర్వాత కాస్త తగ్గుతాయి. కానీ ఈసారి చేపలే లేకపోవడంతో ధరల గురించి మాట్లాడే పరిస్థితే కనిపించట్లేదు. పులస కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఇందులో పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. మంచి నాణ్యమైన ప్రోటీన్లు, ఒమేగా 3
ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ B12, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు, కంటి ఆరోగ్యానికి, ఎముకల బలానికి ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పులసకు ప్రత్యేకమైన స్థానం కూడా ఏర్పడింది. మరి ఈసారి పులస ప్రియులకు నిరాశే కలుగుతుందన్నది సర్వత్రా జరుగుతున్న చర్చ. ఇక ప్రపంచవ్యాప్తంగా పులస లాంటి వలస చేపలు చాలా ఉన్నాయి. సముద్రం నుంచి నదుల్లోకి వచ్చి సంతానోత్పత్తి చేసే ఈ జీవచక్రం ప్రకృతి వైవిధ్యానికి నిదర్శనం. అలాంటి చేపల సంరక్షణకు అనేక దేశాలు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నాయి. సంతానోత్పత్తి కాలంలో వేట నిషేధం, కాలుష్య నియంత్రణ, నదుల సహజ ప్రవాహం, పరిరక్షణ వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇక గోదావరి పులసను కూడా అదే స్థాయిలో సంరక్షించాల్సిన అవసరం ఉంది. సంతానోత్పత్తి కాలంలో నియంత్రిత వేట, అక్రమ వలలపై చర్యలు, నదీ కాలుష్య నియంత్రణ, ప్రజల్లో అవగాహన, శాస్త్రీయ పరిశోధనలు ఇవన్నీ అత్యవసరం. లేదంటే భవిష్యత్తులో పులస అనే చేపను పుస్తకాలలో మాత్రమే చూసే పరిస్థితి రావచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావం కూడా విస్మరించలేం. అనిశ్చిత వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు, సముద్ర జలాల మార్పులు ఇవన్నీ చేపల మార్గాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా సంరక్షణ విధానాలు కూడా మారాల్సిన అవసరం ఉంది. గోదావరి అంటే పులస, పులస అంటే గోదావరి. ఈ బంధం కేవలం రుచితో ముగిసిపోయేది కాదు. అది ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక జీవన విధానం, ఒక ఆర్థిక వ్యవస్థ, ఒక ప్రకృతి అద్భుతం. అలాంటి పులస ఈ ఏడాది కనిపించకపోవడం కేవలం మత్స్యకారులకే కాదు, గోదావరి ఒడ్డును జీవించే ప్రతి కుటుంబానికి ఒక నిరాశగా మారుతుంది. ప్రకృతి ఇచ్చే సంకేతాలను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. గోదావరిని కాపాడితేనే పులస కాపాడబడుతుంది. పులసను కాపాడితేనే గోదావరి ఆహార, సంస్కృతి, మత్స్యకారుల జీవనోపాధి, ప్రకృతి సమతుల్యత కూడా నిలుస్తాయి. లేకపోతే పుస్తెలెమ్మైన పులస తినాలి అనే నానుడి రేపటి తరానికి ఒక కథగా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.